మీ అందరికీ తెలుసు నేనటి దినాన క్రైస్తవ లోకం, ముఖ్యంగా తెలుగు క్రైస్తవ ప్రపంచానికి అత్యంత సుపరిచితమైనటువంటి ఒక మంచి బైబిల్ పండితుడు ప్రవీణ్ పగడాల అన్నగారు నిన్న అనుమానాస్పద రీతిలో మరణించారు. మనందరికీ దాని గురించి తెలుసు అనుకుంటున్నాను. నిజంగా అన్న గురించి ఈ విధంగా మాట్లాడతానైతే నేను నిన్నే పెడదాం అనుకున్నా కానీ నేను దిగ్భ్రాంతిలో ఉన్నా. ఎందుకంటే ఇంత గొప్ప స్కాలర్ని మనం కోల్పోయామే. క్రైస్తవ ప్రపంచం బహుభాషా కోవిదుడిగా ఉంటూ చిరునవ్వుతో ఎప్పుడు క్రైస్తవ ప్రపంచం తరపున మాట్లాడుతూ ఎవరిని నొప్పించేటట్లుగా కూడా ఆయన అగ్రెసివ్ టాకింగ్ కూడా ఎక్కువ ఉండదు. మీరు గమనించండి, క్రైస్తవ ప్రపంచంలో అగ్రెసివ్ టాకర్స్ చాలా ఎక్కువ. కానీ అన్న మాత్రం ఎప్పుడు నవ్వుతూ, బుగ్గల నిండా చక్కని చిరునవ్వుతో నవ్వుతూ చాలా చక్కని విషయాలు ప్రబోధిస్తూ ఉంటాడు. నాకు తెలిసి ఆయన ఎవరు నొప్పించేటువంటి వ్యక్తి కూడా కాదు. మరి అలాంటి ఆయన్ని అంత క్రూరంగా అనుమానాస్పద రీతిలో మరి ఎవరు చంపారో కూడా తెలియట్లేదు. కొంతమంది దాన్ని యాక్సిడెంట్ అని అంటున్నారు, కానీ సమాజంలో క్రైస్తవ ప్రపంచం అంతా ఒక నిర్ధారణకు వచ్చింది. అక్కడ జరిగిన సన్నివేశాల్ని, సీసీటీవీ ఫుటేజెస్ని, ఆ పడిపోయినటువంటి స్థలాన్ని పరిశీలించినటువంటి వాళ్ళందరూ ముక్తకంఠంతో చెప్తున్న విషయం ఏంటంటే అది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలని ప్రీ ప్లానెడ్గా మర్డర్ చేశారు అని అయితే క్లారిటీ వస్తుంది సమాజానికి. ఇక దాన్ని మభ్యపెట్టే ఏర్పాటు ఎవరైనా భవిష్యత్తులో చేస్తే మనం చేయగలిగింది ఏం లేదులే. కానీ నిజంగా నాకు అనిపించింది, భారతదేశం అసలు ఎటు వెళ్ళిపోతుంది భారతీయులు కూడా అర్థం కావట్లా. ఎందుకంటే ఎంతసేపటికి మతమౌఢ్యంతో నిండుకుపోతున్నాను తప్ప నేను ఏదో ఒక పర్టికులర్ మతాన్ని నేను అనట్లేదు దయచేసి. ఎందుకంటే నేను అన్ని మతాలకి ఒక విజ్ఞప్తి చేయడానికి వచ్చా. ఏ మతం తరపునో వకాల్త పుచ్చుకొని ఏ మతం తరపునో రిప్రజెంటేటర్గా నేను రావట్లా. అన్ని మతాలని కాస్త ఆలోచించటానికి 4 మాటలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను అంతే. కనుక ఒక క్రైస్తవుడిగా నా వీడియో దయచేసి చూడకండి. ఒక భారతీయుడిగా నా మాటల్లో నీతి నిజాయితీని గమనించండి తప్ప నా వర్గం నా మీద ముద్ర వేసి నా మాటల్ని త్రోసిపుచ్చకండి. నా భారత సోదర సోదరీమణులారా, ఈరోజు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి, అంతే కదండి. భారతదేశం అనేది భిన్న మతాల యొక్క వెరసిల్లినటువంటి దేశం. ఈరోజు చాలా మంది భారతదేశాన్ని ఒక మతానికి అంటగడుతున్నారు. మా భారతదేశం మాది, భారతదేశంలో మేము మాత్రమే ఉండాలని, ఒక మతమే భారతదేశం అంటేనే ఒక మతం అని మతాన్ని భారతదేశానికి ముడిపెడుతున్నారు. కానీ మీరు చరిత్రను బాగా పరిశీలిస్తే అసలు ఏనాడు భారతదేశంలో ఏకమతం లేదు. ప్రతి శతాబ్దంలోనూ చరిత్రలోని ప్రతి ముఖ్య ఘట్టాలలోనూ వివిధ రకాల మతాలు ఒకే తాటి మీద అన్యోన్యంగా విరసిల్లినటువంటిది కేవలం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతదేశమే. మీరు సింధు నది నాగరికతలోనికి వెళ్తే కూడా అక్కడ నిర్దిష్టంగా ఈ మతాన్ని నమ్మారని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు ప్రకృతి ఆరాధికులు. అక్కడ దొరికినటువంటి ఏ విగ్రహాలు కూడా ఇప్పుడు ప్రధాన మతాలుగా పిలువబడే ఏ విగ్రహాలతో కూడా పోలిక కనపడట్లేదు. అంటే సింధు నాగరికత నుంచి భారతదేశం ఎక్కడైతే ప్రారంభమైందని మనం చెప్పుకుంటున్నామో ఆ సింధు నాగరికత నుంచి కూడా వివిధ రకాల అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకవేళ అండి మతం మారటమే పాపం అనుకుంటే ఈరోజు భారతదేశంలో గట్టిగా చెవి పగిలేలాగా వినిపిస్తున్న మాట ఏంటంటే మతం మార్చిన వాడు తల్లిని మార్చినట్టే, మతం మార్చిన వాడు దేశద్రోహి అంటున్నారు కదా. నా ప్రియ అన్నదమ్ములారా, మీరు ఒకసారి ఆలోచించండి. మతం మారితే వాడు దేశద్రోహి, మతం మారితే తల్లిని మార్చినట్లయితే భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప గొప్ప చక్రవర్తులందరూ దేశద్రోహులు అయిపోవాలి. భారతదేశాన్ని ఏలినటువంటి గొప్ప గొప్ప సామ్రాట్లందరూ ఈరోజు తల్లిని మార్చినటువంటి నీచులు అయిపోవాలి. ఎందుకంటే ఈనాడు భారతదేశాన్ని గ్రీకు దండయాత్రల నుంచి ఆపిన వాడు ఎవడండి? చంద్రగుప్త మౌర్యుడు గాడా? చంద్రగుప్త మౌర్యుడు గ్రీకుల దండయాత్ర నుంచి సెల్యూకస్ లాంటి వాడిని ఓడించి భారతదేశాన్ని కాపాడలేదా? ఆయన జైన మతం స్వీకరించలేదండి? మన కర్ణాటకకు వచ్చి సౌత్ ఇండియాకి సల్లేఖన వ్రతాన్ని స్వీకరించి చనిపోలేదా చంద్రగుప్త మౌర్యుడు? చివరిలో జైన మతాన్ని స్వీకరించలేదా? మతాన్ని మార్చిన వాడు తల్లిని మార్చినట్లయితే మరి ఇప్పుడు ప్రపంచంలోని భారతదేశాన్ని, సువిశాల భారతదేశాన్ని ఏలినటువంటి మరి చంద్రగుప్త మౌర్యుడు కూడా తల్లిని మార్చినట్టేనా? ఒకసారి ఆలోచించండి. మతం మార్చిన వాడు దేశద్రోహి గనక అయితే మరి అశోక చక్రవర్తి ఎవరండి? 262 క్రీస్తుకు పూర్వంలో కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించలేదా ఆయన? మరి బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఆయన కూడా దేశద్రోహేనా? మరి ఒకవేళ అశోకుడు దేశద్రోహి అయితే అశోక చక్రాన్ని మువ్వెన్నెల భారత పతాకం మీద మరి ఎలా పెట్టామండి? అశోకుని ఈ రోజు మా భారతదేశ చక్రవర్తి సువిశాల భారతదేశాన్ని ఏలాడని సగర్వంగా ఎలా చెప్పుకుంటున్నామండి? భారతదేశంలో ఎక్కువ భాగాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు గాని, కనిష్కుడు గాని, అశోకుడు గాని, చంద్రగుప్త మౌర్యుడు గాని వీళ్ళందరూ మరి మతం మారిన వాళ్ళేనే, వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు మార్చుకున్న వారేనే. మరి వాళ్ళందరూ దేశద్రోహులు అయిపోతారా? మరి వాళ్ళందరూ తల్లిని మార్చినట్టేనా? మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మరి వాళ్ళని ప్రశ్నించగలరా? మరి అవైదిక మతాలు కావా? జైన బౌద్ధ మతాలు అవైదిక మతాలు కావా?
బ్రాహ్మణ మతాన్ని వ్యతిరేకించిన మతాలు కావా? మరి వాళ్ళు కూడా తల్లికి రొమ్మును కోసి దేశానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళగా పరిగణించుదామంటారా? మీరు చెప్పండి ఒకసారి. నా ప్రియ అన్నదమ్ములారా, మీరు లాజిక్స్ తోని మాట్లాడట్లేదు, బాధతో మాట్లాడుతున్నా మీతో. ఒకసారి మీరు ఆలోచించండి. మత ప్రచారం నేరం అంటే ఈ దేశంలో మొట్టమొదటి నేరస్తాడు అశోక చక్రవర్తి కావాలి. ఎందుకంటే అశోక చక్రవర్తి కొడుకు మహేంద్రుని గాని సంఘమిత్రుని గాని మరి శ్రీలంకకు పంపిలేదా అశోకుడు? శ్రీలంకలో బౌద్ధ మత ప్రచారం చేయడానికి పంపిలేదు. శ్రీలంక ఈ రోజు బౌద్ధ దేశంగా ఎలా ఉందండి? అశోకుడు కొడుకు అశోకుడు కూతురు వల్ల కాదా? క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో జరిగింది కాదా? మరి అప్పుడు అశోకుడు కూడా మరి బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు, కానీ ఆయన కూడా దేశద్రోహం అందామా? మరి అలా కనుక మనం అనుకుంటే ఈ రోజు మరి అశోక చక్రవర్తికి సంబంధించిన సింబల్స్నే కదా భారతదేశ చిహ్నాలుగా మనం ఉపయోగిస్తుంది. సారనాథులో ఉన్నటువంటి వాడు ఏంటి? ఎవరి అశోకుడు? ఇవి కావన్నీ. ఈరోజు అశోకుడు దేశవ్యాప్తంగా 33కు పైగా, ప్రస్తుతానికి మనకు దొరికిన వాటిల్లో 33కు పైగా ఇన్స్క్రిప్షన్స్ లేవా అశోకుడివి? బౌద్ధ మత ప్రచారం చేయలేదా? 80,000కు పైగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి మత ప్రచార సూచనలు అశోకుడు అక్కడెక్కడో ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి ఇక్కడెక్కడో సౌత్ ఇండియా వరకు మరి చేయలేదా? మత ప్రచారం నేరం అనుకుంటే మరి ఈ రోజు మన కర్నూలు దగ్గర ఉన్నటువంటి అశోకుడు శిలాశాసనం కానీ, అక్కడ మస్కీలో ఉన్నది కానీ, ఉత్తర భారతదేశంలో అడుగడుగున ఉన్నవి కానీ, మరి ఇవన్నీ మత ప్రచారాలే కదండి. మరి మత ప్రచారం నేరం అయితే మరి అశోకుడు కదా ఈ ప్రపంచంలో అతిపెద్ద మత ప్రచారం చేసినటువంటి వ్యక్తి. మరి అతన్నే తప్పు అనుకుంటే ఇక మనల్ని మనం తప్పు అనుకున్నట్టే అంటారు. అది కూడా సాహసిస్తారు అవసరమైతే. అశోకుడు కూడా తప్పు అంటారు అవసరమైతే. ఏం చేయగలం? అలాంటి మూఢత్వంలో ఈరోజు మనందరం బ్రతుకుతున్నాం. మతం మారటం తప్పైతే చంద్రగుప్త మౌర్యుడు తప్పే, అశోకుడు తప్పే, కనిష్కుడు తప్పే, హర్షవర్ధనుడు తప్పే. మత ప్రచారం తప్పైతే మహేంద్రుడు తప్పు చేశాడు, సంఘమిత్ర తప్పు చేసింది, అశోకుడు తప్పు చేశాడు. తర్వాత బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగించిన ప్రతి చక్రవర్తి తప్పు చేసినట్లే. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. అభిప్రాయం, మతం అంటే అర్థం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. మత ప్రచారం, మతం అంటే అర్థం ఏంటి? మతము అనే పదానికి అర్థం ఏంటి? అభిప్రాయము. అభిప్రాయాన్ని ప్రచారం చేసుకోకూడదా మనం? భారతదేశంలో ఎన్నో అభిప్రాయాల సమ్మేళనం ప్రియులారా. మరి ఇలాంటి భారతదేశంలో ఎవరి ఇష్టమైన మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, కానీ లిమిట్స్ దాటినప్పుడు ఏదైనా తప్పేని కాదనట్లేదు. నేనేమి ఇంటి దగ్గరకు వచ్చి డోర్లు కొట్టి మా మతం మారండి అని కరపత్రాలు ఇచ్చేదాన్ని నేనేం సమర్థించట్లేదు. ఒకళ్ళ పర్మిషన్ లేకుండా ఒకళ్ళ ఇళ్ళకెళ్ళటం ఎప్పుడు నేరమే. అది క్రైస్తవుడు చేసిన నేరమే. అయితే దానికి శిక్ష మరణమా? చట్టాలు లేవా? కోర్టులు లేవా? మీరు అనుకుంటే కోర్టులని మీ చేతుల్లోనే కదా ఉన్నాయి. ఈరోజు చట్టాలన్నీ అధికారుల దగ్గరే కదా ఉన్నాయి. అధికారులందరూ మీ చుట్టూనే కదా ఉన్నారు. మరి మీ చేతుల్లో ఉన్న చట్టాన్ని ఉపయోగించి అవి వేయాల్సిన శిక్ష వేస్తే అయిపోద్ది కదా. దానికి మరణాల దాకా ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. ఆయనకి భార్య ఉండదా? పిల్లలు లేరా? ఇంకా ఆయన పాపం ప్రవీణ్ పగడాల గారండి, ఇద్దరు కుమార్తెలండి పాపం. అంతేకాదు ఇంకొక 12 మంది అనాథల్ని చారదీసి పెంచుతున్నాడండి. ఎందరూ వృద్ధులకు భోజనం పెడుతున్నాడండి మహానుభావుడు ఆయన. మీరు ఆయన ఎంతసేపటికి మత ప్రచారం చూస్తున్నారు కానీ ఆయన ఒక పెద్ద మనిషి అంటున్నాడు. గతంలో నెల్లూరుకు చెందినటువంటి ఒక సామాజిక వర్గానికి చెందిన పెద్ద మనిషి, కరోనా టైంలో నువ్వేం చేసావు ప్రవీణ్ పగడాల అంటాడు. ఆయన ఏం చేశాడు మీకు తెలుసా? ఎంతమందిని ఆదుకున్నాడో మీకు తెలుసా? ఎవరికైనా మొత్తం అన్నం పెట్టావా అంటున్నాడు. అన్నం పెడతాం కదా, చదువులు కూడా చదివిపిస్తున్నాడండి ఆయన. ఎంతమందికి తెలుసు ఈ విషయాలు? మత ప్రచారం అనేది ఈరోజు పెద్ద భూతమైపోయింది. ఈరోజు స్కాములు భూతాలు కాదు. కోట్లు టోపీ పెట్టి దేశం నుంచి వెదిలిపోవటం ఈరోజు పెద్ద నేరం కాదు. ఈరోజు దేశంలో రేప్ చేయటం పెద్ద నేరం కాదు. ఈరోజు దేశంలో హత్యలు పెద్ద నేరాలు కావు. ఈరోజు దేశంలో దోపిడీ దొంగలు పెద్ద నేరం కాదు. ఈ రోజులో అతి పెద్ద నేరం ఏందో తెలుసా? అభిప్రాయాలను షేర్ చేయటం ఈరోజు ప్రపంచంలో అతి పెద్ద నేరం అయిపోయింది. ఏం చేయగలం చెప్పండి? ఇలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఏం చేయగలం ఒకసారి మీరు చెప్పండి. నిజంగా ప్రవీణ్ పగడాల గారండి 2010, 12, 13 ఆ ప్రాంతాల్లో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఆయన అంత్యక్రియలకు వచ్చాడు. అదే ఆయన శవాన్ని చూస్తానికి బ్రదర్ షఫీ గారు వచ్చారు. ఆయన ఇప్పుడంటే మోటివేషనల్ స్పీకర్గా ఆయన ఏదో చలామణి అవుతున్నాలే కానీ ఆయన మొదటి ఇస్లాం దావా ప్రచారకుడు. ఆయన దెబ్బకి ప్రారంభంలో క్రైస్తవ సమాజానికి ఏమర్థం కాసేపు. ఎందుకంటే చాలా కొత్తది క్రైస్తవ సమాజానికి, అది చాలా కొత్త. దావా ప్రచారం అనేది చాలా కొత్త. ఆ రోజు పెద్ద వాళ్ళందరూ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ఇస్లాంలోకి వెళ్ళిపోతున్నారు. నేను అప్పుడే హిందూ మతం నుంచి క్రైస్తవ్యానికి వచ్చాను. నేను అప్పుడే 3 ఏళ్ళు ఏమో అయి ఉండిద్ది అంతే. గట్టిగా నా పునాదులు కూడా ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హైందవ్యమా, క్రైస్తవ్యమా, ఇస్లామా, ఎటుపోవాలి? ఒకనొక మూమెంట్లో షఫీ వీడియోలు చూసి చాలా డౌట్లో పడ్డా నేను. ఒకసారి ఖురాన్ కూడా చదివి తెలుసుకోవాలనిపించి కొంతవరకు అవుతున్నానని నాకే అనిపించింది. అప్పుడు మళ్ళీ నా అంతటా నేను మరలా ఇవన్నీ కాదు, మనం జాగ్రత్తగా గట్టిగా చదవాలని అన్ని పుస్తకాలు ముందేసుకొని చదివి, ఒక పక్క ఖురాన్ చదివినప్పుడు, ఒక పక్క బైబిల్ చదివినప్పుడు, ఒక పక్క భగవద్గీత చదివినప్పుడు నా అంతటా నాకు ఒక స్పృహ కలిగింది. నాకు బైబిల్లో నీతి అనిపించింది, నాకు బైబిల్ కరెక్ట్ అనిపించింది. అందుకని మీకు అనిపించాలని రూల్ లేదు, మళ్ళీ చెప్తున్నాను, నాకు అనిపించింది, నేను బైబిల్ చేతపట్టా. ఆ క్రమంలో
ఎవరు వీటికి సమాధానాలు చెప్తారని నేను కూడా కొంతవరకు చూసినప్పుడు నాకు ప్రవీణ్ అన్న వీడియోలు కొన్ని చూసాను నేను ప్రారంభంలో. నిజంగా చాలా బలం అనిపించింది, చాలా ధైర్యం అనిపించింది. అరే మన పక్షాన కూడా ఇప్పుడు వాళ్ళు మన 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 గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు, మనం ఎప్పుడు డిఫెండ్ సరిపోతుంది. ఇప్పుడు క్రికెట్ ఇప్పుడు ఒక ఆట అయిన తర్వాత ఆడు బాల్ వేస్తే మనం కొట్టాలి, మళ్ళీ మనం బాల్ వేస్తే వాడు కొట్టాలి, ఇది కదా ఆట అంటే. ఎప్పుడేంది మనం డిఫెండ్ చేసుకోవడంలో సరిపోయింది అనుకున్నప్పుడు ప్రవీణ్ అన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన నవ్వుతూ చక్కగా మంచి మంచి కౌంటర్లు వేస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది ఆయన చూసినప్పుడు. అరే మన వైపు కూడా ఒక మంచి సువార్థికుడు ఉన్నాడని నాకు కూడా చాలా బలం అనిపించింది. చాలా కొంతకాలం నేను ఇన్స్పైర్ కూడా అయ్యాను అన్నను బట్టి. అంటే ఈరోజు ఇంత గొప్ప బోధకుడు, మళ్ళా చెప్తున్నాను, అభిప్రాయ భేదాలు అందరికీ ఉంటాయి. అసలు అభిప్రాయ భేదాలు ప్రతి ఒక కుటుంబంలోనే అభిప్రాయ భేదాలు ఉంటాయండి. నాకు అర్థం కాదు. ఒక కుటుంబంలో ముగ్గురుంటే ఒకళ్ళ కూర ఒకళ్ళకి నచ్చకపోవచ్చు, ఒక కుటుంబంలో ముగ్గురుంటే ఒకళ్ళకి నచ్చిన సినిమా ఒకళ్ళకి నచ్చిన హీరో ఇంకోళ్ళు నచ్చకపోవచ్చు. ఒక కుటుంబంలో ఒక రక్తం కలిగిన మనకు అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో అభిప్రాయ భేదాలు ఉండవంటారా? ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు ఉంటాయి. దానికి చంపేసుకుంటామా? నాకు అర్థం కాదు, అడుగుతున్నా. చంపేసుకుంటామా? సరేనండి, ప్రవీణ్ పగడాల గారు ఒక ప్రత్యేక సామాజిక వర్గాన్ని ఏదో విమర్శించారని అంటున్నారు కదా, విమర్శిస్తే ఏం చేయాలి? నాకు అర్థం కాదు. సమాధానం చెప్పాలి. లేదు ఏం చేయాలి? నువ్వు చేసేది తప్పని చట్ట ప్రకారంగా కంప్లైంట్స్ ఇవ్వాలి, లేదంటే కోర్టులను ఆశ్రయించాలి. అంతేగాని చంపేయటం ఏంటంటే అసలు ఇది ఎక్కడ కాన్సెప్ట్ అని నాకు అర్థం కావట్లేదు. నాకేం అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ కాన్సెప్టు? అసలు చంపివేతలేంటి? అసలు మనం ఏ దేశం? మన భారతావని. అసలు భారతావని గొప్పతనం ఏంటి? మనమే చెప్తుంటాం కదా, భిన్నత్వంలో ఏకత్వం కలిగిందిరా నా భారతదేశం అని. సువిశాల భారతదేశం గురించి గొప్పగా చెప్పుకుంటాం కదా. ఏమైపోయింది ఇప్పుడు ఆ మత సామరస్యం? మళ్ళీ ఇదిగో మీ వల్ల ఎలాగైపోయింది, వాళ్ళ వల్ల ఎలాగైపోయింది అన్నారు. ఒకళ్ళ వల్ల ప్రభావితం ఇప్పుడు కారండి. దేశ స్వభావం మారుతుంది. ఎందుకంటే పరిపాలకులు మారుతున్నారు, ప్రజల్లో ఇంజెక్ట్ చేస్తున్నారు కొంత విషయాన్ని. అది ఎవరికైనా సరే నా హైందవ మిత్రులకు నేను మాట అడుగుతున్నా, నా హైందవ మిత్రులకు మాట అడుగుతున్నా. సరేనండి, భారతదేశం మొత్తం క్రైస్తవులను లేకుండా చేసేద్దాం. సరేనా? నేను కూడా మీతో పాటు కలిసి పనిచేస్తా. క్రైస్తవులు లేకుండా చేసేద్దాం. ఒక హైందవ్యం, ఒక ముస్లిం మాత్రమే ఉండేటట్లుగా ప్రయత్నిద్దాం. అప్పుడు మరి శాంతిగా ఉంటుందంటారా భారతదేశం? మీరు చెప్పండి. సమాధానం ఉండిద్దంటారా? మళ్ళీ హిందువులు ముస్లింలు కొట్టుకోరంటారా? ఆలోచించండి. నా మీద పగతోనో నేనంటే గెట్టకో అనవసరంగా కామెంట్లు పెట్టకండి. అనవసరం. ప్రేమతో చెప్తున్నా. క్రైస్తవులు లేకుండా చేద్దాం, హైందవ ఇస్లాం మాత్రమే ఉన్నాం. శాంతిగా ఉంటారా? ఉండలేరు కదా. సరే, ఇస్లాం కూడా లేకుండా చేసేద్దాం. మొత్తం భారతదేశంలో క్రైస్తవ్యం లేకుండా చేద్దాం, ఇస్లాం లేకుండా చేద్దాం. ఒక హైందవ్యం ఉందనుకుందాం, అప్పుడైనా శాంతిగా ఉండగలిగిద్ది అంటారా? సరేనండి, భారతదేశానికి ఇస్లాం ఎప్పుడు వచ్చిందండి? మొహమ్మద్ కాసిం, అంతే కదా. మొహమ్మద్ ప్రాఫెట్ 7, 8, 9 శతాబ్దాల్లో గట్టిగా వచ్చింది కదా. ఒక ఉవ్వెత్తున 10వ శతాబ్దం నుంచి ముందుకు వచ్చింది. క్రైస్తవ్యం ఎప్పుడు వచ్చిందండి? సరే, నా లెక్కలో 2000 సంవత్సరాల కిందట. సరే, దీనికి చరిత్రక ఆధారం లేవు, అవి ఇవి అనేది పెద్ద డిబేట్, దాని గురించి పక్కన పెట్టేయండి. నా అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. 2000 సంవత్సరాల కిందట అంటే 10వ శతాబ్దానికి ముందు గట్టిగా ఇస్లాం లేదు, 2000 సంవత్సరాలకు ముందు క్రైస్తవ్యం లేదు. అంటే క్రైస్తవ్యం ఇస్లాం లేని భారతదేశం ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ భారతదేశంలో క్రైస్తవ్యం అనేది లేకుండా, ఇస్లాం అనేది లేకుండా కొన్ని వేల సంవత్సరాలు ఉంది. మరి అప్పుడు శాంతిగా ఏమైనా ఉందా? సరే, శాంతికి ఈ 2 మతాలే ఒకవేళ అడ్డంకి అనుకుంటే, మరి ఈ 2 మతాలే లేని కొన్ని వేల సంవత్సరాలు భారతదేశం అనుభవించింది కదా. మరి అప్పుడు ఆ భారతదేశంలో మరి కొట్టుకొని చావలేదా? వైష్ణవం అని, శైవం అని, శాక్తేయం అని గొడవలు జరగలేదా? మరి అప్పుడు ఇస్లాం లేదే? మరి అప్పుడు ఎందుకు అన్ని ఆగడాలు జరిగినాయి? మరి అప్పుడు క్రైస్తవ్యం లేదే? మరి అప్పుడు ఎందుకు ఇన్ని కొట్లాటలు జరిగినాయి? ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో మతం వల్ల దేశం నాశనం అయిపోవటం, ఏదో మతం లేకపోవటం మూలాన దేశం శాంతిగా ఉండటం కుదరదండి. అన్ని మతాలు బాగుండాలి. ఈ రోజు ప్రపంచంలో భారతదేశంలో హిందూ మతం ఒక్కటే ఉన్నా కానీ శాంతి ఉండేది అని కూడా మన భ్రమ. అప్పుడు కులాల వారీగా కొట్టుకోలేదా? ఈరోజు కుల ఘర్షణలు ఎవరెవరి మధ్య జరుగుతున్నాయండి? ఈరోజు దళితుల్ని ఉచల కోతలకు వస్తున్నారే, ముస్లింల వాళ్ళకు వస్తున్నారా, క్రైస్తవుల వాళ్ళకు వస్తున్నారా? చుండూరు కారంచేడు ఘటనలు ఎందుకు జరిగినాయండి? మతప్రమేయం లేదే మరి అక్కడెక్కడ? మరి ఎందుకు జరిగినాయండి? ఆలోచించండి ఒకసారి మీరు అందరూ. ఈరోజు భారతదేశంలోనైనా సరే, ఈరోజు ప్రపంచం మొత్తం ఇస్లాం చేద్దాం అనుకుంటున్నారు కొంతమంది ఇస్లాం మత ప్రబోధకులు. సరేనండి, ప్రపంచం మొత్తం ఇస్లాం చేద్దాం, హిందూ మతం వద్దు, క్రైస్తవ్యం వద్దు, మొత్తం నాశనం చేసి ఒక ఇస్లామే ఉండనిద్దాం. శాంతిగా ఉండగలుగుతారు మీరు? ఈరోజు 100% ఇస్లాం మాత్రమే ఉన్న దేశాల్లో ఎంతవరకు శాంతి ఉంది? ఒకసారి నా ప్రియ ఇస్లాం సోదరులను అడుగుతున్నాను, ఒకసారి ఆలోచించండి. నా ప్రియ ఇస్లాం సోదరులారా, బతిమలాడుతున్నాం మిమ్మల్ని, ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు షియాలు సున్నీలు మధ్య భేదాలు లేవా? సున్నీల్లో మళ్ళీ డినామినేషన్లు లేవా? ఈరోజు ప్రపంచం మొత్తం ఇస్లామే ఉందంటే 100% ఉన్న ఇస్లాం దేశాలు ఏమంత బాగున్నాయి? ఇంక్లూడింగ్ ఆల్సో క్రిస్టియానిటీ. క్రైస్తవ్యాన్ని కూడా నేను ఇదే అడుగుతున్నా. ప్రపంచం మొత్తం క్రైస్తవ్యం ఉండాలనుకోవడం కూడా మూర్ఖత్వం కాదంటారా? ఈరోజు 100% క్రైస్తవులు మాత్రమే ఉన్న దేశాల్లో క్యాథలిక్లకి ప్రొటెస్టెంట్ల మధ్య గొడవలు జరగట్లేదా? ప్రపంచం ఒక పూల బుగ్గే లాంటిది. అందరూ ఉండాలి. ముస్లింలు ఉండాలి, క్రిస్టియన్లు ఉండాలి, హిందువులు ఉండాలి, జొరాషియన్లు ఉండాలి, నాస్తికులు ఉండాలి, దేవుడు అంటే గిట్టనోళ్ళు కూడా ఉండాలి. అదే భూఖండం అంటే.
ఇలా ఉంటూనే ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళు వ్యక్తం చేసుకోవాలి. కన్విన్స్ అయినోడు వస్తాడు, రానువాడు పోతాడు. అందుకనేనండి నేను తెలుగు తర్జుమా బైబిల్స్ కూడా ఆపి ఎందుకు నేను మూల భాషలోకి వెళ్ళానంటే, ఈ తెలుగు తర్జుమాలో కూడా మానవ ప్రమేయం ఉండొచ్చు. అందుకని నేను గ్రీకులో చదివినప్పుడు కూడా నాకు ఒకటి క్లియర్గా రైజ్ అయింది, దేవుని ప్రేమ చాలా అమోఘమైనది. అందుకని నేను ఒక వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూల భాషలోకి వెళ్ళి. ఎందుకంటే మనుషుల ప్రమేయంతో జరిగిన తర్జుమాలో ఏమైనా లోపాలు జరగవచ్చునేమో, కానీ దైవాత్మ ప్రేరణతో జరిగినటువంటి ఆ మూల భాషలో దీనికంటే గొప్ప సారాంశం దాగుంటాం. అందుకని నేను ఒక మాట ఈ మధ్య సభలో చెప్తున్నా, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడు తీర్పులోనికి రాబడును. ఇది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒకే మతం ఉండాలి, ఒకే కులం ఉండాలి, ఒకే భాష ఉండాలనే కాన్సెప్టే తప్పు. అలా అనుకున్నవాడు ఎవడైనా మూర్ఖుడే అవుతాడు. ఈరోజు రాధా మనోహర్ దాస్ ఎత్తితే క్రైస్తవ్యాన్ని ముండల మతం అంటాడు, ఎత్తితే లాభాష ఉపయోగిస్తాడు, బండ బూతులు ఉపయోగిస్తాడు. అలాంటి రాధా మనోహర్ దాస్ ఎప్పుడైనా ఒంటరిగా దొరికినా, ఏ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రాధా మనోహర్ దాస్ కి దరిద్రం బాగా ఒక ఒంటరిగా దొరికినా, చుట్టుపక్కల అందరూ కరుడు గట్టిన క్రైస్తవులు ఒకవేళ పొరపాటున ఉన్నా అతని భుజం మీద చెయ్యి వేయటానికి వీల్లేదు. చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. కొట్టకూడదు తప్పది, చంపకూడదు తప్పది. యేసుని అన్నాడండి, అంటాడండి అంటే చంపేస్తామా? యేసుని పలానా మా భాష లా భాష ఉపయోగించాడండి అన్నాడండి, చంపేస్తామా? చావా అండి? యేసు ప్రభు చచ్చిపోయేటప్పుడు క్షమించమని చెప్పాడండి. మనం తిడితే క్షమించకపోతే ఎలాగండి? యేసు తనను తాను సిలువేసిన వ్యక్తినే, దేవా వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళని క్షమించండి అన్నాడు. తనని చంపిన వాళ్ళని ఆయన క్షమిస్తే, ఆయన తిట్టిన వాళ్ళని మనం తిరిగి క్షమించలేమా? కొట్టాలా, చంపాలా? తప్పు కదా. అది అల్లా మీద అయినా సరే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అయినా సరే, ఒక మాట అన్నప్పుడు అది తప్పు అనిపిస్తే చెప్పండి, లేదంటే చట్టాలను ఆశ్రయించండి, తగిన శిక్షలు వేయిద్దాం. అంతేకాని చంపేస్తే ఎలాగండి? మరి చాలా మంది అనొచ్చు, మరి మీ పాస్టర్లందరూ మా దేవి దేవతలను అనలేదా అండి అని. నేను ఒకటే చెప్తున్నా, నేను దాన్ని సమర్థించట్లేదు. ఎవరైతే ఐందవ దేవీ దేవతల గురించి తప్పుడుగా మాట్లాడారో, మీరు అనుకుంటే వాళ్ళని జైల్లో వేయించడం ఎంతసేపు? చట్టాలు మీ చేతిలోనే ఉన్నాయి కదా, వాళ్ళతో సమాధి చేయండి ఆ విషయాలను. ఒక రాముని తిట్టాడా, ఒక సీతమ్మ తల్లిని తిట్టాడా, ఇంకొక దేవీ దేవతల్ని తిట్టాడా, ఆ తిట్టినటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టండి. మీరు అనుకుంటే ఎంతసేపు అండి? ఈరోజు మెజారిటీ హైందవ సమాజం కదా, మీరు అనుకుంటే ఎంతసేపు? చట్టాలను ఉపయోగించి మీరు శిక్షించవచ్చండి. నేను కూడా అదే చెప్తున్నా, పాస్టర్లో కూడా నేను అదే చెప్తున్నాను. ఎవరు ఏ ఇతర మత గ్రంథాలను దూషించి తోలనాడాల్సిన పని లేదు. ఎవరి మతం గురించి వాళ్ళు చట్ట ప్రకారంగా భారత రాజ్యాంగానికి లోబడి చెప్పుకోవడం తప్పు కాదు. అంతే తప్ప మొహమ్మద్ గారిని ఏదో అన్నారని క్రైస్తవుల్ని చంపటం తప్పు. అందుకని చెప్పి మా యేసు ప్రభుని ఏదో అనేసాడని చెప్పి రాధా మనోహర్ లాంటి దాసోళ్ళని మనమే చట్టాన్ని చేతుల్లో తీసుకొని దండించడం తప్పు. మొహమ్మద్ ప్రవక్తను అంటం కూడా ఒకవేళ అంటే గనక తప్పే. ఒకవేళ నా ప్రియ ఇస్లాం సోదరులారా, ఒకవేళ ఆ కేసులో విక్టిమ్ గనక ఆ సామాజిక వర్గానికి చెందినవాడు గనక అయితే, ఖురాన్లో సూరా అల్ మాయిదా 32nd ఆయతులో ఎంత మంచి మాట ఉందండి. నిజంగా మాట గుర్తుకు రాలేదా? ఒకవేళ చంపిన వారు గనక అయితే, నాకు క్లారిటీ లేదు, ఇంతకీ సమాజం నుంచి కూడా క్లారిటీ లేదు. ఒకవేళ అనే పదాన్ని నేను ఎందుకని ఉపయోగిస్తున్నా? ఒకవేళ చంపిన వారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారు కనుక అయితే, సూరా అల్ మాయిదాలో 32వ ఆయతులో ఎంత అద్భుతమైనటువంటి ఆయతు ఉందండి. ఈ భూ ప్రపంచం మీద ఒక్క వ్యక్తిని చంపిన వాడు ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ చంపిన వారే. మరి చెప్పట్లేదా? ఏమయ్యా, ఒకవేళ చంపింది నువ్వే గనక అయితే కనీసం సూరా అల్ మాయిదాలో 32వ ఆయతు గుర్తుకు రాలేదా సోదరా? ఒక గుర్తు చేసుకో. ఒకవేళ హైందవ సమాజం నుంచి కనుక నేను ఒకవేళ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కనుక చంపి కనుకుంటే, ఈరోజు చెప్తున్నారు కదా, అరే మా గ్రంథాల్లో లేని మంచి ఏంటి, మీ బైబిల్లో ఉన్న మంచి ఏంటి అని ఈరోజు మమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తున్నారే. ఇంకా మీ దేవుడు పొరుగువాడినే ప్రేమించమని చెప్పాడు, మా దేవీ దేవతలు అయితే చరాచర సృష్టిని, చీమని దోమను కూడా ప్రేమించమని చెప్తున్నారే. మరి చీమ కంటే దోమ కంటే గొప్ప జన్మ కలిగిన వాడు కదా ప్రవీణ్ పగడాల గారు. మరి అది ఎందుకు గుర్తుకు రాలేదు మీకు? చంపటం పరిష్కారం నా ప్రియ హైందవ, ఇస్లాం, క్రైస్తవ సకల అభిప్రాయ కలిగినటువంటి నా సోదరి మనులారా, ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ సమాజానికి కూడా నేను చెప్పేది ఒకటేనండి, ఎదుటి వాళ్ళు రెచ్చగొడతారు, ఎదుటి వాళ్ళు మనల్ని చాలా టెంప్ట్ చేస్తారు, రెచ్చిపోయేటట్లుగా కోపంగా. అందుకని మన థంబ్నెయిల్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు 10 మందో 12 మందో 15 మందో మొత్తానికి ఉన్నారు క్రైస్తవుల తరపున పోరాడేటువంటి నా క్రైస్తవ అన్నదమ్ముళ్ళు. వాళ్ళు అపోలజెటిక్స్ డీల్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇతర మత గ్రంథాల గురించి. మీరు కూడా జాగ్రత్త, ఎదుటి వాళ్ళు హట్ చేసేటట్టు అనమాకండి. ఒకవేళ గ్రంథాలను కనుక మనం ప్రశ్నించాలనుకుంటే సద్విమర్శ చేద్దాం, ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా. ఇదిగోండి ఇలా ఉంది సార్,
మరి దీనికి సమాధానం ఏంటి సార్ అని సమాధానం కోసమే మనం ఆచిద్దాం తప్ప అనవసరంగా వాళ్ళని రెచ్చగొట్టే మాటలు కూడా దయచేసి మాట్లాడకండి. మీ మీద ప్రేమతో, మీరు 10 కాలాలు చల్లగా ఉండాలని మీ మీద ప్రేమతో మాట్లాడుతున్న మాటలు అవి. సమాజం సమాజంలో ఈరోజు చంపటం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఈ రోజు ఉన్న రోజుల్లో రేపుల కంటే మర్డర్ల కంటే జస్ట్ అభిప్రాయాన్ని పొరుగోడికి పంచడం మహా నేరం అయిపోయిన రోజుల్లో మనం బతుకుతున్నాం. మీరు జాగ్రత్త నా మిత్రులారా. ఇంకొక విషయం ఏంటంటే, నిజంగా క్రైస్తవ సమాజమా, నువ్వు ఎవరిని పోషిస్తున్నావు? నువ్వు ఎవరికి జాగిలాలా బ్రతుకుతున్నావు? ఈరోజు కార్పొరేట్ పాస్టర్లు అనగానే చొక్కలు చింపుకొని వెళ్ళిపోతారండి మన క్రైస్తవులు అందరూ. మీరే డబ్బులు ఎవరైతే అడుగుతారో వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తున్నారు. కానీ ఈరోజు దశమ భాగాల పేరిట, లేదనుకుంటే మాయలు మంత్రాలు మాట్లాడే వాళ్ళ పేరిట మీరు ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి వెన్నదండుగా నిలబడుతున్నారు. కానీ సత్యం కోసం యూట్యూబ్లో నిలబడి కుటుంబాలను ముందు పెట్టి ఎప్పుడు చస్తారో ఎప్పుడు బ్రతుకుతారో, వాళ్ళు చస్తే కుటుంబాలు ఏమైపోతాయో కూడా తెలియని అత్యంత దీన పరిస్థితుల్లో ముందడిగేసి ప్రాణాలకు తెగించి ఈరోజు చాలా మంది క్రైస్తవ వీరులు పోరాటం చేస్తున్నారు. మీలో ఎంతమంది వారికి సపోర్ట్ చేస్తున్నారు నాకు చెప్పండి? ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారండి? అడిగి అడగకుండా ఆల్రెడీ కోట్లు 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 గణించిన పాస్టర్లకు వద్దన్న డబ్బులు ఇస్తున్నారే, వాళ్ళ బెదిరింపులో పడిపోయి ఇన్ని చేస్తున్నారే. ఇలాంటి వాళ్ళకి కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఈరోజు వాళ్ళు ఎంతమందిని ఆదుకుంటున్నారండి? ఈరోజు అండి ఎవరిని పోషించాలో ఎవరిని పక్కన పెట్టాలో తెలియని పరిస్థితిలో క్రైస్తవ సమాజం ఉందండి. ఎవరిని అభిమానించాలో ఎవరిని నెత్తిన పెట్టుకోవాలో ఎవరిని తీసి పక్కన పెట్టేయాలో తెలియని పరిస్థితిలో క్రైస్తవ సమాజం ఉందండి. తమ్ముడు పోస్టు చాలా అర్థనీయంగా ఉందండి, అది నేను చదివే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. నిజమైన సువార్త చేసే ప్రవీణ్ పగడాల లాంటి వారికి ఒక ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేసే ఒక డ్రైవర్ని పెట్టుకునే ఉన్నత ఆర్థిక పరిస్థితిని కూడా ఇవ్వలేకపోయింది. నిజమే, ఇంకా ప్రవీణ్ గారు కొంతవరకు ఆర్థిక స్థితి పర్లేదని మేము విని ఉన్నాం. కొంతమంది బేద సేవకులకైతేనండి పక్కన డ్రైవర్ని పెట్టుకోవాలన్న భయం. ఎందుకో తెలుసా? కనీసం సభలకు పిలిపించే కన్వీనరు ఇప్పుడు వాళ్ళు మనల్ని నమ్ముకొని వస్తారండి. ఒక కార్ డ్రైవర్ ఉన్నాడండి, ఒక కెమెరా పర్సన్ ఉన్నాడండి, సేవకులను నమ్ముకొని వస్తాడు. వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళని పోషించాలి. ఎక్కడి నుంచి పోషిస్తారు? ఎవరు డబ్బులు ఇస్తారు? అంతే కదండి. ఆలోచించండి ఒకసారి. వాళ్ళకి ఇవ్వడానికి కూడా బేరాలు ఆడతారండి చాలా మంది. ఇదిగో ఇంత, ఇదిగో ఇంత, గింజి 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 గింజి. కార్పొరేట్ పాస్టర్లకైతే లక్షల లక్షలు కుమరిస్తారు. ఇంకా మంచి మాట అన్నాడు తమ్ముడు. ఇంకేమన్నాడంటే, ఒక డ్రైవర్ని పెట్టుకునే ఉన్నత ఆర్థిక పరిస్థితిని కూడా ఇవ్వలేకపోయింది. సిగ్గుపడు క్రైస్తవ లోకమా, మీ దురద చెవుల్ని పోషించే బడా పాస్టర్లకు మాత్రం 10 మంది బాడీ గార్డులు ఉంటారు. అంతే కదా. పెద్ద పెద్ద పాస్టర్లకు మాత్రం బడా వాళ్ళకి బాడీ గార్డ్స్ ఉంటారండి. కనీసం ఒక నిజమైన నిజాయితీ పరుడైన సేవకుడు వస్తే తనతో పాటు ఒక ఇద్దరిని తీసుకురావాలంటే భయం. ఎందుకో తెలుసా? మళ్ళీ అలా పోషించాలి. మనకు లేదు కదండి. ఈరోజు మన ఇష్టమైనప్పుడల్లా సెలవు పెట్టుకొని నా ఇష్టమైనప్పుడల్లా సేవ చేస్తానంటే ఏ ఉద్యోగాలు రెడీగా ఉన్నాయండి మన కోసం? ఆపేస్తే మొత్తం ఉద్యోగాలు మానుకొని సేవలోకి రావాలి. ఎందుకంటే లేదంటే అనుకున్నట్టుగా మనం సేవ చేయలేం. లేదు, ఉద్యోగాల్లో ఉండేవాడు ఆ అలసిపోటులో ఉండిపోతాడు, వాడు దేవుడికి సేవ చేయలేడు. ఏదైనా ఒకటే చేయగలడు. ఈ రోజున్న పరిస్థితులు ఏదైనా ఒకటే చేయగలడు. ఈరోజు అదే పరిస్థితి ఇక్కడ. ఏమంటున్నారు చూడండి, మీ దురద చెవుల్ని పోషించే బడా పాస్టర్లకు మాత్రం 10 మంది బాడీ గార్డులు ఉంటారు. ఇతను మాత్రం పక్కన మనిషిని లేక దిక్కులేని చావు చనిపోయాడు. ఆదిమ సంఘాల విస్తరణకు ప్రతి క్షణం ప్రయాణం చేసి పౌలు వంటి వారిని పోషించింది. ఇప్పుడున్న క్రైస్తవులకు ఎవరు పనుడు ఎవరు దోపిడీదారుడు తెలియదు అన్నారు. చివరిలో మంచి మాట అన్నాడు. ఇప్పుడున్న క్రైస్తవ సమాజానికి ఎవడు పనుడో ఎవడు దోపిడీదారుడో తెలియట్లేదు. ఒక నిజమైన ఈరోజు యూట్యూబ్లో మీ అందరికీ తెలుసు, కొంతమంది వెల్నౌన్ అన్నలు ఉన్నారు. మన ఎవరైనా సరే క్రీస్తుని ఏదైనా అంటే తిరిగి ప్రశ్నించే గొంతుకులు కొన్ని ఉన్నాయి. అలాంటి గొంతుకులను ఎప్పుడైనా మీరు పోషించారా? కనీసం తనతో పాటు ఒక ఇద్దరిని తీసుకురావాలన్నా సరే కనీసం మనం పిలిపించేది ఏడాదికోసారే. ఆ ఏడాదికోసారి అయినా సరే అందరినీ చక్కగా చూసుకోగలిగినటువంటి ఆర్థిక స్థితిని వాళ్ళకి మీరు ఇవ్వగలుగుతున్నారా? ఆలోచించండి ఒకసారి. క్రైస్తవ సమాజమా, మన కోసం ఉంది చాలా తక్కువ మంది. ఎవరి జీవితాలు అడిగి అయిపోయినాయి. క్రీస్తునంటే అవ్వడికి పడదు, కానీ దశంభాగాలు వద్దంటే మాత్రం ప్రతోడు రియాక్ట్ అయిపోతాడు. నాకు బాగా గుర్తు, నేను దశంభాగాలు అవసరం లేదు అని వీడియో చేసినప్పుడు లేదు, ఎవరో తెలియని అనామకులు కూడా రియాక్ట్ అయిపోయారు. సరే, మీరు రియాక్ట్ అయ్యారే ఇక్కడ, మరి యేసుప్రభు నన్ను మాటలు ఏంటంటే మరి ఏనాడు ఎవడు కనపడలేదంటయ్యా, కొత్తగా కనపడుతున్నారు మీరు అందరు మొఖాలు నాకు. అదేనండి ఈరోజు తెలుగు క్రైస్తవ ప్రపంచమా, యూట్యూబ్లో వీడియోలు చూస్తున్న క్రైస్తవ ప్రపంచమా, ఎవడు దేవుడి కోసం కష్టపడుతున్నాడో, ఎవడు తన కడుపు కోసం కష్టపడుతున్నాడో ఆలోచించండి. దేవుడి కోసం కష్టపడేవాడు వెన్నంట నిలబడండి. వాడితో పాటు ఇంకొక 2-3 ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. నా అన్నదమ్ములు కూడా చెప్తున్నా, ఒంటరిగా ప్రయాణాలు చేయకండి. మీతో పాటు 2-3 తీసుకెళ్ళండి. పిలిపించే వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నా, ఇలాంటి సేవకుని ఎవరైతే పిలిపిస్తున్నారో వాళ్ళు కూడా కాస్త ఉదారంగా ఉండండి. ఆ వచ్చిన వాడికి, ఆ వచ్చిన చుట్టుపక్కల వాళ్ళకి ఆర్థిక పరిస్థితుల్ని చక్కగా ₹1 ఇవ్వగలిగిన స్థితిలో ఉండే
ఉండేటట్టయితేనే పిలిపియండి. అనవసరంగా వాళ్ళని ఒంటరిగా పిలిపించి వాళ్ళు బిక్కుమని ఉండి లేక మీ దగ్గరికి వస్తే కనీసం ఇద్దరిని వెంట పెట్టుకొని రాలేని పరిస్థితిలో కనుక ఉంటే క్రైస్తవ సమాజం చాలా నష్టపోయిద్ది. ఇప్పటికీ ఒక మంచి బోధకుని మనం నష్టపోయాం. మిగతా వాళ్ళైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మేము ఉంది. క్రైస్తవ లోకమా, బహుపరాక్ మిగతా అన్నదమ్ములనైనా మీరు కాపాడుకోండి. వాళ్ళకి కావలసినవన్నీ, వారి సదుపాయాలన్నీ మీరు చక్కగా చూడగలిగితే మన విశ్వాసాన్ని ఇంకా మనం బలంగా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. ఇంత జరుగుతుంటేనండి ఇంకొంతమంది ఫేస్బుక్లో పడి వాడు తాగేసి డ్రైవ్ చేసి ఉంటాడు, అందుకనే పొయ్యాడు అంటాడు ఒకడు. ఇంకోడేమో డ్రగ్స్ తీసుకొని ఉంటాడు. అరే, మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకొని మాట్లాడండి రా. ఇలా మాట్లాడేవాడు ఒక్కడు కూడా జీవితంలో ఒక్కడు కడుపుకొని నింపని పాపను పోడు. కానీ ఒక ప్రవీణ్ పగడాల గారు ఎంతమంది విధవరాండ్రను పోషిస్తున్నాడో, ఎంతమంది అనాథలకి చదువు నేర్పిస్తున్నాడో, ఎంతమంది అనాథల్ని తన సొంత కష్టార్జితంతో పోషిస్తున్నాడో. ఆయన ఎవరి దగ్గర కానుకలు తీసుకోడు, ఎవరి దగ్గర దశంభాగాలు తీసుకోడు, ఆయన ఎవరి మీద ఆధారపడు. తాను రెక్కల కష్టంతో సంపాదించిన సొమ్ముని 10 మందికి పెడుతున్నాడు. ఒక వ్యక్తి గురించి ఆలోచించేటప్పుడు ఏ మతం వ్యక్తి అయినా సరే, అది షఫీ అయినా, హిందూ సమాజం నుంచి వచ్చిన రంగనాథన్ గారైనా, క్రైస్తవులు ఉన్న ప్రవీణ్ అన్నైనా, ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు మతాలకు అతీతంగా ఆలోచించండి. మతాలకు అతీతంగా మంచిని చూపించండి ఒక్కసారి. భారతదేశంలో ఈరోజు చాలా మంది కనీసం అండి, గతంలో ఎవరైనా చనిపోతే వాడు తాగుబోతాడైనా సరే అయ్యో పాపం అనేవాళ్ళండి. కానీ ఈరోజు ఒక ఆధ్యాత్మికవేత్తలు చనిపోతే అనట్లా. ఎందుకో తెలుసా? పైగా దేశద్రోహులనే ముద్ర. ఇంకొంతమంది అంటున్నారు, మరి తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో, అది వాళ్ళకు కూడా ఆపాదింపబడిద్దని ఎరిగి అంటున్నారో ఎరగక అంటున్నారో తెలియట్లేదులే. కానీ ఎరా, మరి ప్రవీణ్ పగడాల చచ్చిపోతుంటే మీ ఏసీ ఏం చేశాడు రా? అరే, మరి ప్రవీణ్ పగడాల చచ్చిపోతుంటే మీ బోధకులందరూ వచ్చి స్వస్థత ప్రార్థనలు చేసి లేపొచ్చు కదా అంటే అసలు ప్రవీణ్ గారి స్టాండ్ అయినా తెలుసా? ఆయన ఇలాంటి దొంగ స్వస్థతను సమర్థిస్తాడా? సమర్థించడానికి ఎరిగి అంటున్నారా, ఎరగక అంటున్నారా? సరేనండి, యేసుప్రభు కాపాడలేకపోయారు కదా అని అంటున్నారు కదా. మరి కుంభమేళలో ఎంతమంది నా హిందూ మిత్రులు చనిపోలేదండి? మరి ఆ రోజు మన నుంచి కూడా అలాంటి మాటలు రావచ్చండి. ఏమయ్యా, మరి కుంభమేళాకి వెళ్తున్నారు కదా, మీ బ్రహ్మదేవుడు ఏం చేశాడని మరి అంటే మక్కా తీర్థయాత్రలు జరిగినప్పుడు, మక్కా మదీనాకి వెళ్ళినప్పుడు, ఆ మక్కాలో ఉన్న కాబాని దర్శించుకోవడానికి నా ఇస్లాం సోదరులు వెళ్ళినప్పుడు మరి అక్కడ చనిపోయారే, చాలా మంది తొక్కిసలాట్లో చనిపోయారే కాబాల దగ్గర, మక్కా దగ్గర. మరి అల్లా ఏం కాపాడాడని ప్రశ్నిస్తే మరి తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? శ్రీరాముడు ఏం కాపాడాడని ప్రశ్నిస్తే మరి తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ఇదే ప్రశ్న మాకు ఎలాగైతే వర్తించిద్దో అదే ప్రశ్న మీకు కూడా వర్తించదని ఇంకితాన్ని కూడా మర్చిపోయారా? మతం పిచ్చిలో పడిపోయిన సోదర సోదరీమణులారా, ఒకసారి ఆలోచించండి మీరందరూ. మళ్ళా చెప్తున్నాను, ఇవి నా లాజిక్స్తో మిమ్మల్ని ఒప్పించడానికి చెప్పట్లా, గుండెల నిండా తరుక్కుపోయిన బాధతో మాట్లాడుతున్నాను. మనం చేయగలిగింది ఏమీ లేదు. ప్రవీణ్ అన్న కోసం ప్రార్థన చేయండి, వదినమ్మ కోసం ప్రార్థన చేయండి, పిల్లల కోసం ప్రార్థన చేయండి. వారందరూ చల్లగా నిండు నూరేళ్ళు దేవుళ్ళో చల్లగా ఉండాలని ప్రార్థన చేయండి. ఉన్న వాళ్ళు 10 కాలాలు బతకాలని కూడా ప్రార్థన చేయండి. సమాప్తం. అందరికీ సంతోషం. ధన్యవాదాలు.